హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 వినేద్దామండి. 10 పైసలు వడ్డీ పడేసి ఇవి అని తల్లి అన్నప్పటి నుంచి వెంకట్రావు మనసులో ఆ ఆలోచనే గింగిళ్ళు తిరుగుతూ ఉంది. జానకి దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడు తిరిగి ఇవ్వని మనిషి ఈసారి ఆ మర్నాడే ఇచ్చేయడానికి నిశ్చయించుకున్నాడు. డ్యూటీ నుంచి తిరిగి రాగానే పొద్దున్న కాఫీ అది కానిచ్చి ఒక నిద్ర తీసి లేచి ఉత్సాహభరితమైన సన్నివేశ సృష్టికి సిద్ధమయ్యాడు. ఏయ్ జానకి అని పిలిచాడు అధికారి పిలుస్తున్నట్లు. పనిలో ఉన్న మనిషి చప్పున లేచి వచ్చింది. ఇదిగో నీకు ఇవ్వాల్సిన అది 20 కదా, నిన్న తీసుకున్నాను అంటూ నోటు ఇవ్వబోయాడు. జానకి మొహమాట పడుతూ ఇవ్వడం ఎందుకు అని విని వినబడినట్టు మాటలు మింగింది. అదేం కుదరదులే, మీ అన్న డబ్బు ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను, నాకక్కర్లేదు. నాకేం కర్మ ఒక వెధవ డబ్బు తినేదాకా. తీసుకో, ఇదిగో 2 పదులు చూసుకో అంటూ జానకి చేతిలో 2 నోట్లు పెట్టాడు. తర్వాత ఇదిగో 10 పైసలు అని 10 పైసల బిళ్ళ కూడా చేతిలో పెట్టబోయాడు. 10 పైసలేమిటి అంది తెల్లబోతూ జానకి. వడ్డీ కూడా ఇచ్చేయాలని నిన్నే అనుకున్నాను. ఆ ఉద్దేశంతోటే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను గాని, లేకపోతే నీ అన్న డబ్బు నేనెందుకు వాడతాను అని జానకి ముఖంలోకి చూశాడు. ఆహా, ఎంత పట్టుదల మనిషి, ఎంత అగ్నిలాంటి మనిషో అని జానకి అనుకోవాలని తీసుకో అంటూ మళ్ళీ 10 పైసలు బిళ్ళ చేతిలో పెట్టబోయాడు. జానకి సిగ్గుతో ఒళ్ళు చచ్చినట్టయిపోయింది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది గాని అలాగే నుంచుని చెయ్యి వెనక్కి తీసుకుంటూ నాకు అక్కర్లేదు అంది. అక్కర్లేదేంటి? అక్కర్లేకపోతే నేనేం చేయను? నీ రుణాన్న పడి ఉండాలా నేను అన్నాడు. నీకు నేను వడ్డీకి ఇచ్చానా? నేను వడ్డీకే తీసుకున్నాను. ఏమో నాకు తెలీదు, నేను అలా అనుకోలేదు. అనుకున్నావో లేదో నాకెందుకు? ఆ 20 రూపాయల దగ్గరే ఈ 10 పైసలు పడేసి ఉంచు, నేనెప్పుడు తీసుకున్నా సరే వడ్డీ ఇచ్చేస్తాను. అలాగైతే నాకు ఇష్టం లేదు, వడ్డీకి నేనివ్వను. ఇవ్వకపోతే మానేయి, వడ్డీ డబ్బులు పడేస్తే నీ తాత లాంటి వాళ్ళు వస్తారు, తర్వాత సంగతి ఎందుకు, జరిగిన దానికి తీసుకో అని బలవంతంగా 10 పైసలు బిళ్ళ జానకి గుప్పెట్లో పెట్టాడు. తన వేళ్లకు ఆ బిళ్ళ తగలగానే జానకి చీదర్తో ఒళ్ళంతా జల్దరించేసింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. మాట్లాడకుండా ఆ బిళ్ళని కిటికీలో నుంచి బయటికి విసిరేసింది. అది ప్రహరీ గోడ కూడా దాటి దూసుకుపోయింది. ఏం, ఎందుకలా పారేశావు అని కళ్ళెర్ర చేశాడు వెంకట్రావు. మీరివ్వాల్సింది ఇచ్చారు, నా డబ్బు నేనేదోటి చేసుకున్నాను అనేసి జానకి గిరుక్కున తిరిగి వంటిట్లోకి వెళ్ళిపోయింది. వెంకట్రావుకి చాచిపెట్టి లెంప మీద కొట్టినట్టు అయింది. గిజగిజ గింజుకున్నాడు. ఏంటా మాటలు అని మీద కలబడదామా అనుకున్నాడు. ఎందుకో ఆగాడు. అంతకన్నా ధైర్యం చేయలేకపోయాడు. సమయానికి తల్లి లేకో ఏమో ఆ సన్నివేశం అంత పేలవంగా రసహీనంగా ముగిసింది. ఆ మనిషి అంటే నెమ్మదిగా గోడవతలకి పోయి ఆ బిళ్ళ ఏరి తెచ్చుకునేదే. ఆ పగలంతా వెంకట్రావు కిక్కిరమనకుండా పడి ఉన్నాడు. ప్రతి సెకండు జానకి గురించి ఆలోచించాడు. ఆ మనిషి తన చెయ్యి దాటిపోయినట్టు అనిపించేసింది. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. మొన్న పుట్టింటికి ఉత్తరం రాయమంటే ససే మీరా రాయనంది. ఇవాళ నిక్షేపం లాంటి 10 పైసలు రోడ్డుపాలు చేసేసి అదురు బెదురు లేకుండా నా డబ్బు నా ఇష్టం అంది. మనిషి మితిమీరిపోతుంది రోజు రోజుకి. ఇలాగైతే లాభం లేదు. తను గట్టిగా ఉండాలి. ఆడదానికి అంత మిడిసిపాటైతే సాయంత్రం దాకా అవే ఆలోచనలు. రాత్రి డ్యూటీకి వెళ్ళబోతూ మొన్న నాకు చూపించిన పుస్తకాలేమయ్యాయి? అప్పుడే దాచేశావా? పేక మెడలియ్యి, ఖాళీ ఉంటే చదువుతాను అన్నాడు. జానకి ఆ మధ్యాహ్నమే మొదలుపెట్టింది ఆ పుస్తకం. జానకి ఆ పుస్తకం చదువుతూ ఉండడం వారకళ్లతో 2-3 సార్లు చూశాడు కూడా. నేను చదువుతున్నాను, ఇంకోటి తీసుకెళ్ళండి అంటుందని. ఛీ, పుస్తకం అడిగితే ఇవ్వనన్నావు, వెదవ పుస్తకానికే మొక్కం చూసుకున్నావు అని చెడామడా చివాట్లేసి వెళ్ళిపోవాలని ఆలోచించాడు ఆ పగలంతా. జానకి మాట్లాడకుండా ఆ పుస్తకం తెచ్చి ఇచ్చింది. వెంకట్రావు పుస్తకం తీసుకుని ముఖం చిట్లించి తలుపేసుకో అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు. గేటు బయట తల్లి కొడుక్కి 1 కిలో బరువున్న మిఠాయి పొట్లం అందించిన సంగతి జానకి తెలియదు. విశాలాక్షి గారి చంటాన్ని ఎత్తుకుని కాసేపు తిరిగింది జానకి. వాడు నిద్రపోతే వాళ్ళ అన్నయ్య వచ్చి పిల్లాన్ని తీసుకుని వెళ్ళాడు. తను కూడా అన్నం తిని వంటిల్లు సర్దేసి గదిలోకి వచ్చింది. అన్నయ్య ఉత్తరం రాయమని మరీ మరీ చెప్పిన సంగతి మధ్యాహ్నం గుర్తొచ్చి అప్పటినుంచి ఏం రాద్దామా అని ఆలోచిస్తూనే ఉంది. కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. అన్నయ్యకి నువ్విచ్చిన పుస్తకాలన్నీ జాగ్రత్తగా అట్టలు వేసి దాచాను.
ఒక్కొక్కటి చదువుతున్నాను అని ప్రారంభించింది. మొట్టమొదట మైదానం చదివానని రాసింది. అందులో తనకి చాలా విషయాలు బాగున్నాయని, కొన్ని విషయాలు నచ్చలేదని రాసింది. ఆ పుస్తకాన్ని ఇతను చింపేశారని రాద్దామా అని కాసేపు ఆలోచించింది. వద్దనుకుని మానేసింది. తన పక్కవాటాలో ఉందే విశాలాక్షి గారు ఊరి నుంచి వచ్చేసిందని, తనకి బాగానే కాలక్షేపం అవుతుందని రాసింది. ఎంత రాసినా 10 లైన్లు దాటలేదు. అంతకన్నా రాయడానికి ఏమీ తోచక, అమ్మ ఒంట్లో బాగుందా, శాంతగారు ఎలా ఉన్నారు, శారద ఎప్పుడన్నా కనబడుతుందా అని కాసిని ప్రశ్నలేసి ఉత్తరం ముగించింది. పెరటి వైపు నుంచి విశాలాక్షి గారిని పిలిచి ఆ కాగితం ఆవిడకి అప్పగించింది. తన దగ్గర కవర్ లేదు. తెల్లారి విశాలాక్షి ఆ ఉత్తరం ఉత్త కవర్లో పెట్టి శేషుతో పోస్ట్ చేయించింది. పోస్ట్ ఛార్జీలు సత్యమే ఇచ్చి ఉత్తరం తీసుకుంటాడని ఇద్దరికీ తెలుసు. తెల్లారి వెంకట్రావు వచ్చి పడుకున్నాక జానకి అతను తీసుకువెళ్లిన పుస్తకం తెచ్చి ఎక్కడ పెట్టాడా అని ఇల్లంతా వెతికింది. అతను లేచాక రాత్రి మీరు తీసుకెళ్లిన నవల ఎక్కడ పెట్టారు అని అడిగితే సుబ్బారావు తీసుకెళ్లాడు అని నిర్లక్ష్యంగా ఒక మాట అనేసి ఊరుకున్నాడు. అతని జవాబు చూస్తే జానకి మళ్ళీ మాట్లాడలేకపోయింది. ఆయనకి ఎందుకు ఇచ్చారు అనైనా అనాలని కోపం వచ్చింది గాని మాట ఆపుకుంది. జానకి ఏమీ అనకుండా ఊరుకుంటే వెంకట్రావుకి గొప్ప ఆశాభంగం అయింది. అంత మాట్లాడకుండా ఊరుకుంటుందనుకోలేదు అతను. నేనింకా చదవలేదే అంటుందనుకున్నాడు. అలా అనగానే అయితే ఏమంటావు, అవతల నా ఫ్రెండ్ అడిగితే మా ఆవిడ పర్మిషన్ లేకుండా ఇవ్వలేనోయ్ అనమంటావా, నా భార్య గారు ఇంకా చదవలేదోయ్ అనమంటావా అని చెంప పగలగొట్టినట్లు జవాబు చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆశ నిరాశ అయింది. జానకి ఒక్క మాట కూడా అనలేదు. మర్నాడు అతను మళ్ళీ డ్యూటీకి బయలుదేరుతుంటే ఆ పుస్తకం కొంచెం తొందరగా ఇమ్మనండి అంది. ఎర కోసం మాటు వేసిన పాములాగా బుస్సన లేచాడు. ఇస్తాళ్లే, చదివితే ఇచ్చే ఉంచుకుంటాడా, తొందరగా ఇచ్చేయమని కంగారెత్తించిన అతన్ని వెదో పుస్తకాల కోసం స్నేహాలు చెడగొట్టుకోవాలని నేనిక, కావాలంటే ఇంకో పుస్తకం కొనిపాడేస్తాను నీకు, అంతేగాని అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎంత భయస్థురాలైనా, ఎంత సర్దుకుపోయే మనిషి అయినా జానకి ఎంత చీదరేసిందో, ఎంత కోపం వచ్చిందో. తను చదివే పుస్తకం తీసుకుపోవడం, ఎవరికో ఇచ్చేయడం, పైగా తనతో పోట్లాట. ఏమనుకోవాలి ఇలాంటి మనుషుల్ని? తొందరగానే తెచ్చేస్తాలే అని ఒక్క మాట అంటే బాగుండదా? నిష్కారణంగా మాటలు విసిరేయడం జానకి మొదటి నుంచి అర్థం కాని గొడవే అది. తను ఎన్నడూ పోట్లాటకి దిగదు. పోట్లాట రానివ్వకుండా మసలాలని ఎంత చూస్తుందో. అయినా గంటలు గంటలు పోట్లాటలు తప్పదు. రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు ఒకటే వరుస. ఎప్పుడెలా ప్రవర్తించాలో కత్తిమీద సామే. ఇద్దరు మనుషుల మధ్య కలహం రాకూడదంటే ఒకరి శాంతమే సరిపోదని అర్థం చేసుకోనంతకాలం జానకి శాంతం జానకిని పీడించక మానుతుందా? అత్తయ్య, నేను నీళ్లు పోసుకుని లోపలికొచ్చేస్తాను అంది జానకి వరండా చివర నించనే. అత్త అప్పుడే అన్నం తినడం పూర్తి చేసి ఎంగిలి పెళ్ళం తీసుకుని వంటింట్లో నుంచి బయటికి వస్తూ ఏంటే బయటున్నావా అంది. జానకి మాట్లాడకుండా నించుంది. నీళ్లు పోసుకుని లోపలికొచ్చేస్తావా? కొత్తగా పుట్టిందా ఈ వికారం? నీళ్లు కూడా ఎందుకులే, అలాగే వచ్చాయి, ఎవరు కాదన్నారు? కొంపకి ఏదో శని పట్టి మట్టి కొట్టుకుపోదు గాని. జానకి గుండెల్లో రాయి పడిద్ది. నీళ్లు పోసుకొనివ్వదా? జీవితం అంతా ఈ వరుసే సాగాలా? వెంకట్రావు కూడా భోజనం ముగించి గదిలోకి వెళ్తుంటే జానకి కొంచెం సిగ్గుపడుతూ నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తానంటే అత్తయ్య ఒప్పుకోవడం లేదు, మీరు చెప్పండి కొంచెం అంది జంకుతోనే. పెద్దదానికి తెలుస్తుందా నీకు తెలుస్తుందా? ఆవిడెలా చెప్తే అలా విను. మళ్ళీ కొత్తగా గొడవేమిటి అని గదిలోకి వెళ్ళిపోయాడు ఎంఎస్సి వెంకట్రావు. అనుకోని సంగతి ఏదో జరుగుతున్నట్టు కొయ్యబారిపోయింది జానకి. మళ్ళీ ఇలాగే అవుతుంది అనుకోలేదు. పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఈసారి బయట కూర్చోమంటే వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంది. అత్త ఒప్పుకోకపోయినా భర్త ఎలాగో చెప్పి ఒప్పిస్తాడు అనుకుంది. ఎలాగైనా చొరవ చేసి ఇంట్లోకి వెళ్ళిపోదాము అనుకుంది. తన మాట వాళ్ళు చెవిన పెట్టడం లేదు. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివర కూర్చుంది. ఆ 3 రోజులు నరకమే అత్త చేతిలో. వేళకి అన్నం పెట్టదు, స్నానానికి కావలసినన్ని నీళ్లు ఇవ్వదు, స్నానాల గదిలో బట్టలు ఉతుక్కొనివ్వదు, చదువుకోవడానికి ఏదన్నా పుస్తకం ఇవ్వమంటే 10 సార్లు అడిగితేనే గాని వినిపించుకోదు. మళ్ళీ వాకిళ్ళు ఊడ్చి అంట్లు తోమే పనులు మాత్రం తను ఎప్పట్లాగే చెయ్యాలి. తోమిన గిన్నెల మీద పసుపు నీళ్లు జిమ్మేస్తే శుద్ధి అయిపోతుంది. ఇంట్లోకి రానిచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు జిమ్ముకోరాదు? ఏమే, అన్నం పెట్టేనా అంది అత్త. ఆకలిగా లేదు. అత్త రెండో మాట మాట్లాడకుండా తొందరగా పని తెమిలిందని సంబరపడుతూ
వంటింటి తలుపుల దగ్గరికి పడేసి షికారుకి బయలుదేరి వెళ్ళిపోయింది. వెంకట్రావు కూడా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. జానకి ఒక్కతి వరండా మూల కూర్చుంది. తెల్లారి తను ఏమీ తినలేదని ఇద్దరికీ తెలుసు. తనకి ఘోరమైన అవమానం జరిగిపోయినట్టుగా ఉంది జానకి. అతను ఏ విషయంలో ఎలా ప్రవర్తించినా ఈ విషయంలో తను అడిగిన దానికి ఒప్పుకుంటాడు అనుకుంది. తల్లికి నచ్చ చెబుతాడు అనుకుంది. ఎందుకు అనుకుందో గాని అలా అనుకుంది. కానీ అలా జరగలేదు. పోనీ వాళ్ళు తనతో ప్రేమగా ప్రవర్తిస్తే, ఆ 3 రోజులు కొంచెం సౌఖ్యంగా జరిగితే, అత్త నమ్మకాల కోసం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బయట కూర్చునేదే. వాళ్ళు తన మాటే లక్ష్య పెట్టారు. తన ముఖం వైపే చూడరు. ఎన్ని విషయాలు సరిపెట్టుకున్నా ఈ బయట కూర్చోవడం అంటే తగని చిరాకు జానకి. పుట్టింట్లో అలవాటు లేని పని. నెల అయిందా అని వాకిట్లో నుంచి చూసి నవ్వుతూ పలకరించింది విశాలాక్షి. జానకి మాట్లాడలేదు. నెల నెల బయట కూర్చోవడమే గాని చంటిదాన్నో చంటోడ్నో అక్కర్లేదా నీకు? అదొక్కటే తక్కువైంది బతుక్కి. పోనీలే, నీకు పుట్టేదాకా మా వాణ్ణి పెంచుకో. కాసేపు పట్టుకుందో అన్నం తినేసొస్తాను అని విశాలాక్షి పిల్లాడి చొక్కా ఊడదీసి వాణ్ణి జానకి దగ్గర పడేసి వెళ్ళింది. జానకి వాణ్ణి చప్పున దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. మనసులో నుంచి పెద్ద బరివేదో యంత్రం పెట్టి తీసేసినట్టు అనిపించింది. వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎప్పుడూ జానకి ఒంటికి మనసుకి ఎంత సుఖంగా ఉంటుందో. బొమ్మకి ప్రాణం పోసినట్టుంటాడు. ముఖం చంద్రబింబమే. కళ్ళు ఎంత చురుకో. కాళ్ళు చేతులు చిన్న చిన్న భుజాలు పొట్ట ముద్దులు మూటగడుతూ ఉంటాయి. జానకి వాణ్ణి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ, ఏమ్మా బువ్వ తిన్నావా, పప్పేచుకున్నావా, నెయ్యేచుకున్నావా అంటూ పలకరించి నవ్విస్తూ వాడితో ఆడుకోవడంలో పడింది. జానకి అడిగిన వాటికి అన్నిటికీ వాడు ఓ ఓ అని ఊకొడుతూ కేరింతలు కొట్టాడు. విశాలాక్షి గబగబా అన్నం తినేసి వచ్చింది. పప్పేసుకున్నానంటున్నాడు, నెయ్యేసుకున్నానంటున్నాడు, పెరిగేసుకున్నానంటున్నాడు అని నవ్వింది జానకి. వాడి ముఖం నెయ్యెక్కడిది? నేతి ముఖం చూసి 10 ఏళ్ళయింది. ఏంరా అబద్ధాలు చెబుతున్నావా జానకితో అని విశాలాక్షి జానకి ఒళ్ళో కూర్చున్న పిల్లాన్ని వేలితో బెదిరించింది. వాడు మీదికి ఉరకబోతే చెయ్యి వెనక్కి లాక్కుంది. మీ అత్తగారు ఇంకా రాలేదా? అప్పుడేనా? సాయంత్రం 4కి వస్తే వచ్చినట్టు. రోజు ఎంత ఓపిక ఇవిడికి ఇన్నిళ్ళు తిరగడం. నాకు రేపో మాపో నెలే జానకి. నీకు చెప్పలేదు కానీ కిందటిసారి నేనేం చేశానో తెలుసా? నీళ్లు కూడా పోసుకోకుండా ఇంట్లోకి వచ్చేసాను. చాలండి, అన్నీ అబద్ధాలే. అబద్ధం కాదు, ఏం చేయను? పెద్దాడికి జ్వరం, 4 లంకణాలతో ఉన్నాడు. ఇంట్లో చేసేవాళ్ళెవరున్నారు? సాయంత్రం వేళ పిల్లలకి అన్నాలు పెట్టాను. ఈ వెధవ పాలకి కక్కటిల్లిపోతున్నాడు. పాలు వెచ్చబెట్టడానికి ఎవరిని పిలుచుకురాను? సమయానికి మీ అత్త కూడా లేదు. నీళ్లు పోసుకుని లోపలికి వద్దామా అంటే బాత్రూంలో కాసిన్ని నీళ్లు పడేసేవాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు కుంకుడుకాయలు తలంటూ వల్ల కాదు అని కూర్చుంటే పిల్లాడు ప్రాణాలు వదిలేసేలా ఉన్నాడు. ఏం చేయనురా భగవంతుడా అని కంగారు పడుతుంటే పాపం ఆ రోజు ఎందుకు ప్రమీల తొందరగా వచ్చిందో. పిల్లాడిని కాసిని పాలు పట్టి బాత్రూంలో కాసిని నీళ్లు పడేసి పెట్టు ప్రమీల అని అడిగాను. గబగబా వచ్చి పిల్లాడికి పాలు కలిపి పెట్టింది. పిల్లలకి అన్నాలు చూసింది. అంతసేపు నన్ను చివాట్లు పెడుతూనే ఉందనుకో. ఎన్నిసార్లు మీతో అందాం అనుకున్నాను. ఏమిటి చేదస్తాం? శుభ్రంగా ఇంట్లోకి వచ్చి పనులు చేసుకోక. శరీర ధర్మాలకి తప్పేమిటి? మిగతా పనులన్నిటికీ అంటులేదు కానీ దీనొక్కదానికి అంటొచ్చిందా? స్నానాలు రోజూ చేస్తూనే ఉన్నాగా. చేతిలో పనంతా ఎక్కడిదక్కడ వదిలేసి స్నానం చేయాలా ఏమిటి? కావాలంటే పనంతా అయ్యాక శుభ్రం కోసం మా బట్టలు వదిలేసి స్నానం చేసుకోండి. అంతేగాని నెలలా ఎందుకీ బాధ పెట్టుకుంటారు అని కేకలేసింది. నిజంగా ప్రమీల మాటలన్నీ నిజం కాదు. నాకు పూనకం వచ్చేసిందనుకో. సరిగ్గా అప్పుడే పెద్దాడు కాఫీ ఇవ్వమని అడిగితే ప్రమీల పెడతానంది. నేను పెట్టిస్తాలే అని వంటింట్లోకి వచ్చేసి హాయిగా పనులన్నీ చేసుకున్నాను. పాపమేమో అని కాసేపు భయం వేసింది కానీ తరువాత ఏమీ లేదు. తెరిపిన పడ్డట్టు అయ్యింది ప్రాణం. ఈ జ్ఞానం మొదటి నుంచి లేకపోయిందే అనిపిస్తుంది ఇప్పుడు. నెల ఎంత యాతన పడేదాన్ని. గడపల బయట వేలాడుతూ పిల్లల్ని పట్టుకుని అది చెయ్యండర్రా, ఇది చెయ్యండర్రా, అది తీయండర్రా, ఇది తీయండర్రా అని అరిచి అరిచి చావడమేగా. కాసిన మంచినీళ్ళు పోయండర్రా అని ఎంత అరిచినా వింటే పిల్లలు వినాలి కానీ ఈయన ఇంట్లో ఉంటే మాత్రం పట్టించుకుంటారా? మీ అమ్మ పిలుస్తుంది చూడండి అని వాళ్ళని తరుముతారు కానీ లేచి వచ్చి కాసిన నీళ్లు చెంబులో పోయరు సుమా. అసలు ఆయన మాట వినే ఇన్నాళ్ళు నేను ఏదో మూర్ఖత్వంలో పడ్డాను. మా పెద్దాడి బిడ్డ ఈ ఊళ్ళోనే ఉండడం నా ప్రాణాల మీదకి వచ్చిందనుకో. ఆవిడికి పూజలు పునస్కారాలు తగని చాదస్తాం. నెలకో 2 నెలలకో పూట మా గుమ్మంలోకి వస్తుందని నేను అంటూ
పాటించి చావాలట. నీళ్లు పోసుకుని లోపలికొచ్చేస్తానన్న కొత్తలోనే అమ్మో మా అక్కయ్యకి నచ్చదు, నువ్వు అలా చేశావంటే ఆ 4 రోజులు నేను ఇంటికి రానన్నారు ఈయన. ఏమిటో చిన్న వయసు నాకు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే పోతుందిలేమని అలాగే నడిచాను. మొన్నటిసారి ప్రమీల అన్ని చివాట్లు పెట్టకపోతే ఇంకా అలాగే అఘోరించేదాన్ని ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి మాత్రం నేను చస్తే బయటకొచ్చారు. ఆ 4 రోజులు ఈయన ఇంటికి రాకపోతే పొమ్మంటాను. ఈయన నిర్వాకంగా ఇంట్లో ఉన్నదెప్పుడో. మా ఆడబిడ్డ మా గుమ్మంలోకి రావడం మానేస్తుందనుకో. మానేస్తే ఏమిటి నష్టం మాకు? ఈ 20 ఏళ్ళు ఆవిడ మా గుమ్మంలోకి వస్తే ఏం లాభం వచ్చింది? ఆ మగాళ్ళకి వాళ్ళమ్మల ఇష్టాలు అక్కల ఇష్టాలే పట్టింపు కానీ పెళ్ళాల ఇష్టాలు అక్కర్లేదు. వాళ్ళకి తగ్గట్టే మనము చెయ్యట్లేదు. లోకమంతా మారితే ఇంకా వీళ్ళకొచ్చిందా విధవ పీడ? జానకి ఆశ్చర్యపోతూ వింది అదంతా. మరి ఇందాక వీడు మీ చేయి పట్టుకోబోతే వెనక్కి లాక్కున్నావెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. లాక్కున్నానా? ఏమో, ఎన్నాళ్ళ బట్టో అలవాటయ్యే, పాడు అలవాటు. పోనీ ప్రమీళ చెప్పినట్టు చేశానని నీకు నమ్మకం లేకపోతే ఈ చొక్కా తొడుగువాడికి, తర్వాత వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అని విశాలాక్షి నవ్వుతూ పిల్లాడి చొక్కా జానకి మీద పడేసింది. విశాలాక్షి అలా మారిందంటే జానకి ఆశ్చర్యం వేసింది. మీకు అత్తలేదు కాబట్టి ఎలాగన్నా చెయ్యొచ్చు, మా అత్త ఒప్పుకోదు. పొద్దున్న తగువ అయింది అంది దిగాలు పడుతూ. మీ అత్త సర్లే, మీ అత్త దగ్గర నేనైతే ఏనాడో ఊరిపోసుకుని చచ్చేదాన్ని. నువ్వు కాస్త గడిచితనం నేర్చుకోవాలి జానకి. బొత్తిగా నోట్లో నాలుక లేకుండా ఉంటే కాల్చుకు తినేస్తారు. మా చిన్న బిడ్డ కూతురుంది ఏం చేసిందో తెలుసా? నీకు చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల మొగుడు మీ ఆయన లాంటివాడే, అమ్మ కుచ్చి కొడుకు. ఈ పిల్ల పాపం కొన్నాళ్ళు ఓచుకుంది. ఎన్నాళ్ళు ఓచుకుంటుంది? మీ అమ్మతో నేను కలిసి ఉండనని పుట్టింటికి పోయింది. జానకి కొంచెం నవ్వి, మా అన్నయ్య అయితే ఏమంటాడో తెలుసా? అత్తను వదిలితే ఏం లాభం, మొగుడిని వదలాలి కానీ అంటాడు అంది. విశాలాక్షి కూడా కాస్త నవ్వి, మొగుడిని వదిలేసిపోతే ఎక్కడ బ్రతుకుతాం అని నిట్టొచ్చింది. బ్రతకడానికేనంటారా పెళ్లి చేసుకునేది ఆడవాళ్ళు అని జానకి ఎంతో కాలం నుంచి మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టి నిశితంగా చూస్తూ అడిగింది. నాకైతే అలాగే అనిపిస్తుంది బాబు. పోషిస్తాడనే కదా మొగుడి దగ్గర పడి ఉండేది. లేకపోతే ఆ మాటలు సమంజసంగా అనిపించలేదు జానకి. విశాలాక్షి ఇంకా ఏవేవో మాట్లాడింది కానీ జానకి తిరిగి మాట్లాడడానికి ఉత్సాహంగా లేదు. కడుపులో ఆకలి. మా గదిలో చాప తెచ్చి పడేయండి, కాసేపు పడుకుంటాను. వీడిని తీసుకుపోతారా? నా దగ్గర పడుకోబెట్టుకోరా? తీసుకెళ్తాలే, నువ్వు కాసేపు నిద్రపో అని విశాలాక్షి చాప ఒక దుప్పటి తెచ్చి ఇచ్చి పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. జానకి దుప్పటి తల కింద పెట్టుకుని కాసేపటికే నిద్రపోయింది. రాత్రి అత్త అన్నం పెట్టి ప్రయత్నం చేస్తుంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయడం లేదు అంది జానకి ముభావంగా. ఏం, ఎందుకు? పంతం పట్టావా ఏమిటి? పొద్దున కూడా తినలేదుగా. నాకేం పంతం? ఎవరి మీద పంతం పడతాను? ఇంకెవరి మీద? నా మీదే. ఎవరి మీద పంతం లేదు. ఆకలి లేదని వద్దన్నానంతే. ఆకలి లేదనే దానివి ఇందాక బియ్యం పోసేటప్పుడు చెప్పకపోయావా? తగ్గించేదానిగా. జానకి మాట్లాడలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు. మర్నాడు చీకటినే లేచి వాకిట్లో పనులన్నీ చేసింది. తిళ్ళు తినేవేళ అన్నం పెట్టుకొస్తున్నానని అత్త అంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయడం లేదు అంది మధ్యాహ్నం పూట. ఎందుకు తినబుద్దేదు? ముట్ట అయితే అత్తముండ కూడన్నా పెట్టలేదని మార్చిందని యాగి చేద్దామనా అని అత్త పోట్లాటికి దిగే, ఒరే చూసావా అని ఇంటి పెద్దకి ఫిర్యాదు చేసింది. నిన్న వండిన కూడంతా అలాగే ఉంది, మళ్ళీ పూట బియ్యం పోసాను. దరిద్రం కాకపోతే నిండు కొంపలో పస్తులు పడుకోవాల్సిన కరమేమొచ్చింది అని పెద్ద నోరు చేసింది. వెంకట్రావు కోపంగా గదిలో నుంచి దూసుకువచ్చాడు. ఎందుకు నిన్న అన్నం తినలేదు అన్నాడు. జానకి మాట్లాడలేదు. నిన్న ఇది అన్నం తినకపోతే నాకెందుకు చెప్పలేదమ్మా అన్నాడు తల్లితో. ఏమో, ఆకలి లేదంటే నిజమేననుకున్నాను, పంతం పట్టిందని నాకేం తెలుసు అని సాగదీసింది తల్లి. కోడల మాటలు తను నిజంగా నమ్మినట్టు. మాట్లాడవేం అని వెంకట్రావు జానకిని రెట్టించాడు. ఆకలి లేదని మానేశానంతే. మరి ఈ పూట? నాకిష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకో అందుకు. నా తిండి గురించి కూడా మీ పెత్తనమేనా? నాకు ఇష్టమైతే తింటారు, లేకపోతే లేదు. రయ్యన మీదకి వచ్చి లెంపకాయ వేసేశాడు. 2 రోజుల నుంచి ఏమీ తినని మనిషి. ఎవరి పెత్తనాలు అక్కర్లేదు నీకు? నీకు నువ్వే పెద్దవి, వెధవ వేషాలయ్యకు.
పళ్ళు రాలగొట్టేస్తాను అని అప్పటికి దయదలిచి ఒక దెబ్బతో ఆపేసినట్టు నించున్నాడు. అయ్యో అయ్యో, అదేం పనిరా, దాన్నెందుకు ముట్టుకున్నావురా? ఆ బట్టలు విప్పేసి దాని దగ్గర పడేయి. జాగ్రత్త, దేనికన్నా తగిలేవు అంటూ తల్లి శుద్ధివాచకాలు పలికింది. అన్నం పెట్టు, తినకేం చేస్తుందో చూస్తాను అని అక్కడే నిలబడి హుంకరించాడు. తల్లి వంటింట్లోకి వెళ్ళింది ఉత్సాహంగా. నిన్నేం కష్టాలు పెట్టి కాల్చుకు తింటున్నానా? సంపాదించి తెస్తుంటే కూర్చొని తినడానికే. తినడం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. ఎక్కడికి పోతావో పో, ఈ వేషాలు సాగవు నా దగ్గర. అమ్మా, అన్నం తీసుకొస్తున్నావా అని అరిచాడు. తెస్తున్నారా అని తల్లి జానకి పళ్ళెంలో ఒక అన్నం కెరడు, ఓ పక్కన పచ్చడు ఒకదానికొకటి మైలు దూరాన్ని పెట్టి పళ్ళెం తెచ్చి జానకి దగ్గర విసిరేసింది. వెంకట్రావు గదిలోకి పోయి తలుపుల దగ్గరికి వేసుకుని ఒంటి మీద చొక్కా లుంగి విప్పి ఒక తలుపు కొంచెం తెరిచి చేతిలో బట్టలు వరండా మీదకి గిరాటు పెట్టాడు. జానకి ఆ బట్టలు పడ్డ సంగతే గమనించలేదు. చూస్తూ నుంచుంటావేమిటి? మళ్ళీ వాడు బట్టలకు వచ్చాడంటే వాడి మీద కాలేస్తాడేమో, అటు జరుపు వాటిని అంది అత్త. జానకి తల తిప్పి ఆ గుడ్డలు చూసి అతను విప్పి బయటపడేశాడని అర్థం చేసుకుని తన నించున్న దగ్గర నుంచి అయిష్టంగా కదిలి వచ్చి చాకలి మనిషి బట్టలు మడుస్తున్నట్లు వాటిని తీసి దగ్గరికి మడిచి తన చాప దగ్గరే పెట్టి మళ్ళీ గోడకి ఆనుకొని నించుంది. ఆమెడు దూరాన నేల మీద అన్నం పెళ్ళం. తినవేమే అని 2-3 సార్లు రెట్టించింది అత్త. జానకి కదల్లేదు. వండి పెట్టే దిక్కు లేకపోయినా మా రోజుల్లో ఎలాగో యాతన పడి ఆ 4 రోజులు అయిందనిపించుకునేవాళ్ళం. పూట పూట అమర్చి పెట్టేవాళ్ళుంటే ఇదేం తీపడం నీకు అని అత్త విస్తురిపోయింది కోడల్ని చూసి. ఏం తినడం లేదా అని వెంకట్రావు గదిలో నుంచి అరిచాడు. ఏమో నాయనా, నించుంది. వెంకట్రావు మల్లె పువ్వులాగా మెరిసిపోయే ఇంకో లుంగితో చొక్కాతో రయ్యన బయటికి దూకాడు. ఇదిగో, ఇంకో 10 నిమిషాల సేపు చూస్తాను. నిన్ను బయటికి గెంటేయకపోతే నా పేరు అని శబదం చేశాడు. జానకి హఠాత్తుగా ఏదన్నా జరిగి ఏ గుండో ఆగి చచ్చిపోతే బాగుండును అనిపించింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తాను అంది అలాగే నుంచి తన అభిప్రాయం స్థిరంగా చెప్తున్నట్లు. తల్లి కొడుకులు నివ్వెరపోయారు జానకి అంత తెగేసి చెప్పినందుకు. అన్నం తర్వాత తింటాను అంది జానకి మళ్ళీ. అవ్వా అని అత్త బుగ్గను నొక్కుని కొయ్యబారి నిలబడిపోయింది. ఇంట్లోకి రానిస్తే అన్నం తింటావన్నమాట అని వెంకట్రావు ఆవేశంగా అరవబోయాడు గారి జానకి పట్టుదలకి గాంభీర్యానికి బాగా తికమకపడ్డాడు. ఎవరి అదృష్టమో గాని సరిగ్గా అప్పుడే శకుంతల వచ్చింది. వీధి వాకిట్లో నుంచి వస్తున్న మనిషిని వెంకట్రావు వీధి గది కిటికీలో నుంచి చూసి, అమ్మా, శకుంతల గారు వస్తున్నారు అని కంగారుగా చెప్పి గబగబా వెళ్ళి వీధి తలుపులు తీశాడు. పిన్నిగారున్నారా అంటూ లోపలికి వచ్చింది శకుంతల. 30 ఏళ్లుంటాయి ఆవిడికి. టీచర్గా పనిచేస్తుంది. మూర్తికి తెలిసిన ఆవిడ. జానకిని ఒకసారి చూసిరండి అని మూర్తి చెప్తేనే వచ్చింది. చామన ఛాయగా బొద్దుగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, కలగా ఉంటుంది ముఖం. వెంకట్రావు తల్లితో శకుంతలకి స్నేహం లాంటిదేమీ లేదు. 3 ఏళ్ల క్రిందట వీళ్ళు వాళ్ళు ఒకే చోట అద్దుకుండేవాళ్ళు. వీళ్ళు ఇళ్ళు మారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడో ఈ వీధిలో నుంచి శకుంతల రిక్షాలో పోతూ కనిపిస్తే వెంకట్రావు తల్లి శకుంతలని ఆపి, మా ఇల్లు ఇక్కడే, రారా అని మొహమాటం పెట్టి ఆవిడ్ని రిక్షా దింపించి ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో ఇంకోసారి కూడా ఈ దారిన పోతూ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. ఆ రకంగా వెంకట్రావు తల్లితో సంబంధం కొనసాగడం ఇప్పుడు శకుంతలకి బాగా పనికొచ్చింది. శకుంతల మూర్తికి బాగా తెలుసు. జానకి ఎలా ఉందో ఒకసారి చూసిరండని మూర్తి అప్పుడప్పుడు అంటూనే ఉన్నాడు. బాగున్నారా అంటూ శకుంతల లోపలికొచ్చింది. రాగానే వరండా చివర కూర్చున్న జానకిని చూసింది. వెంకట్రావు కంటి చూపుతో అన్నం తినమని జానకి ఆజ్ఞలు పంపాలనుకున్నాడు. కానీ జానకి అతని వైపు తల తిప్పనే లేదు. కూర్చో శకుంతల, అందరూ బాగున్నారా అంటూ అత్త వంటింట్లో నుంచి పీట తెచ్చి వేసింది. పిల్లలు బాగున్నారా అని మళ్ళీ అడిగింది. ఆ, పిల్లలకేం నిక్షేపంలా ఉన్నారు. కరెంటు బిల్లు కట్టిరండర్రా అంటే క్యారమ్స్ ఆడుతూ కూర్చుని నువ్వు వెళ్ళి కట్టిరా అమ్మా అన్నారు. ఆ బిల్లు కట్టి ఇటువైపు మా టీచర్ గారు ఒకరు ఉంటే చూసి మీ ఇంటికి వచ్చి చాలా రోజులైందని ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చాను. మీ కోడలా అని జానకిని చూస్తూ అడిగింది. ఆ, నువ్వు ఇంతకుముందు చూడలేదుగా. చూడలేదు. పేరేమిటి? జానకి. అత్తే చెప్పింది. చక్కగా ఉంది పిన్నిగారు. మీ కోడలు ఎంత ముద్దుగా ఉందో పేరు అంత ముద్దుగా ఉంది.
అన్నం అక్కడ పెట్టారేమిటి? ఇంకా తినలేదా? అయ్యో, ఈగలు వాలుతున్నాయి, మూత పెట్టండి. కడుపులో నొప్పని అన్నం తినను అంటోంది. 2 ముద్దలన్నా తినమని బలవంతం చేస్తున్నాను. నెల నెల ఈ నొప్పొకటి దీనికి. తిను, అదే తగ్గుతుందిలే. అన్నం తినకుండా కూర్చుంటే తగ్గుతుందా అంటూ అత్త అన్నం పళ్ళెం జానకి వైపు తోసింది. జానకి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుంది. అన్నంలో చేయి పెడితే మంచుగడ్డ మీద పెట్టినట్టు అయ్యింది. నిన్నటి చెద్దన్నం పెట్టిందనే అర్థమైంది. 2 ముద్దలు తిని మజ్జిగ పోసేయమంది. అత్త చిన్న గ్లాస్తో మజ్జిగ తెచ్చి అక్కడ పెట్టింది. ఆ మజ్జిగ పోసుకుని తిని జానకి భోజనం ముగించింది. వెంకట్రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. శకుంతల ఏవేవో విషయాలు మాట్లాడుతూ అత్తని కోడల్ని పరిశీలించి చూస్తూనే ఉంది. అత్త ఏమీ శ్రద్ధగా అన్నం పెట్టలేదని శకుంతలకి అర్థమైంది. ఆ విషయం గమనించనట్లుగా వెంకట్రావు గారికి నైట్ షిఫ్టా అని కాసేపు షిఫ్టుల గురించి మాట్లాడింది. వెంకట్రావు తన ఉద్యోగ వివరాలన్నీ చెప్పి, అమ్మా, శకుంతల గారికి కాఫీ ఇచ్చావా అన్నాడు. అయ్యో వద్దు, నేను కాఫీ తాగను అంది శకుంతల. ఇంట్లో ఉన్న మిఠాయిలు పెట్టారని అత్త చూడలేదు. శకుంతల జానకినే చూస్తూ అత్తతో, డాక్టర్కి చూపించుకుందా? బెరాడ్గానో ఏదో వేసుకోమని చెప్తారే. మా చెల్లెలు నెల నెలా వేసుకుంటుంది. మంచి డాక్టర్కి చూపించండి, లేకపోతే ప్రతి నెల ఇబ్బంది కాదు అంది. మంచి డాక్టర్లకే చూపించుకుంది. నువ్వు వచ్చే ముందే ఏదో మాత్ర వేసుకుంది. మా వాడికి అలాంటివన్నీ శ్రద్ధే. అది మాత్రం మింగనంటుంది కానీ 4 చివాట్లేసి మరీ మింగిస్తాడు. ఒక పిల్ల పుట్టాలమ్మా. పిల్ల పుడితే నొప్పి దానంతటా అదే తగ్గుతుంది. పెళ్ళయి 2 ఏళ్ళయింది. ఏమిటో ఇంకా ఏమీ లేదు. అప్పుడే ఏం తొందర వచ్చిందిలేండి. 4 ఏళ్ళు పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది. అయ్యో, మా రోజుల్లో అయితే ఏడాదిలోగా కడుపు రాకపోతే గుడ్డు మోతుందని చెవులు కొరుక్కునేవాళ్ళు. మా పిన్నత్త గారికి పెళ్ళయ్యాక 6 నెలలకు కూడా నెల తప్పలేదని మా పినమావ గారు 2వ పెళ్లి చేసుకున్నారట. ఆ రోజుల్లో పట్టుదలలు అలా ఉండేవి. ఈ రోజుల్లో ఏముందిలే, ఆడా మగ అంతా తెలివి మీరిపోయారు. ఈ మనిషి దగ్గరికి రావడం ఏమిటి అని శకుంతలకి చీదర పుట్టింది. ఆ మాటలేవి పట్టించుకోనట్టు, ఈ రోజుల్లో కూడా ఇంకా నెల నెల బయట కూర్చోవడం ఏమిటి పిన్నిగారు అంది చొరవగా. ఈ రోజులేమిటి ఆ రోజులేమిటి, పాపం పుణ్యం లేదంటావా? ఏనాడో పెద్దలు పెట్టారు. పెద్దలు పెట్టినవన్నీ చేస్తున్నామంటారా? ఎన్ని మార్పులు వచ్చేసాయో. మీ బస్తీ వాళ్ళకి ఇవన్నీ కానీ మా ఊరెళ్తే నన్ను కాకిని పొడిచినట్టు పొడిచేస్తారు. మా ఇళ్లల్లో సాగోవమ్మా అలాంటి పనులు. శకుంతల ఇంకేం మాట్లాడకుండా జానకి వైపు చూసింది. ఇప్పుడు కొంచెం బాగుందా? మాత్రం వేసుకున్నావేమో, నొప్పి తగ్గిందా? ఊ అని జానకి తల ఆడించి ఊరుకుంది. చాలాసేపు కూర్చున్నాను పిన్నిగారు, వెళ్తానండి అంటూ లేచింది శకుంతల. మీరు మళ్ళీ అటువైపు రానేలేదు. ఎప్పుడన్నా జానకిని తీసుకురండి మా ఇంటికి అంది. వద్దామనే అనుకున్నాను. ఏది, ఇంట్లో తెమిలితేనా? అది ఇల్లు కదలదులే. ఏ పుస్తకాలో చదువుకుంటూ కూర్చుంటుంది. నేను ఎప్పుడైనా వస్తానో, ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు నువ్వు అని గేటు దాకా సాగనంపింది అత్త శకుంతలని. శకుంతల గారు రాకపోతే జానకి అన్నం తినేదే కాదేమో అనిపించింది వెంకట్రావుకి. బయటికి గెంటేస్తాననే బెదిరింపులు ప్రయోగించడం వెంకట్రావుకి ఎంత సంతోషదాయకమైన, ఎంత గర్వకారణమైన. జానకి స్నానం చేసి ఇంట్లోకి వస్తానని పట్టుబట్టడం ఇందాక అతనికి పెద్ద బెదురులాగా తయారైంది. శకుంతల ధర్మమా అని అది అప్పటికీ సద్దుమడిగింది. జానకి మళ్ళీ ఆ సంగతి ఎత్తుతుందేమోనని, రాత్రికి మళ్ళీ అన్నం మానేస్తుందేమోనని సందేహం వచ్చింది. గబగబా బట్టలు వేసుకున్నాడు. పోస్ట్ అని కేక వినబడితే బయటికి పరిగెత్తాడు. అప్పటికే విశాలాక్షి లోపలికి వస్తూ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కవరు అందుకుంది. వెంకట్రావు కవరు తీసుకోబోతే, మీకు కాదండి, జానక్కి అంటూనే అతని చేతికిచ్చింది. వెంకట్రావు కవరు తీసుకుని గబగబా అడ్రస్ చూసి అది సత్యం రాసిన ఉత్తరం అని గ్రహించాడు. సత్యం రైటింగ్ని పోల్చడమేగాక సత్యం రాసే ఉత్తరాలకి ఇంకొక బండ గుర్తు ఉంటుంది. ఇంటి నెంబర్ రాసి జానకి పేరు రాస్తాడంటే వైఫ్ ఆఫ్ వెంకట్రావు అని కానీ, కేర్ ఆఫ్ వెంకట్రావు అని కానీ రాయడు. ఆఖరికి జానకి పేరు వద్దు, ఇంటి పేరు కూడా రాయడు. జానకి తండ్రి ఉత్తరాలు రాసే రోజుల్లో ఆ వివరాలన్నీ రాసేవాడు. వెంకట్రావు ఇంటి పేరుని జానకి పేరు ముందు పెట్టి రాసేవాడు. 2వ లైన్లో తప్పకుండా కేర్ ఆఫ్ వెంకట్రావు గారు అని రాసేవాడు. ఆ అడ్రస్ చూస్తే వెంకట్రావుకి పెద్ద పదవి దొరికినట్టుండేది. సత్యం ఎప్పుడు ఉత్తరం రాసినా ఆ పద్ధతి లేదు. అదే ఒళ్ళు వంట వెంకట్రావుకి.
ఒకసారి వెంకట్రావు జానకితో అన్నాడు కూడా ఇదివరకు, అడ్రస్ ఇలా రాస్తాడేమిటి మీ అన్న, ఇంటి పేరు కూడా లేకుండా రాస్తాడు, ఉత్తరం అందకపోతే అన్నాడు గొప్ప పాయింట్ తీసినట్టు. అందుతూనే ఉన్నాయిగా అంది జానకి. రేపెప్పుడన్నా అందకపోతే? ఎందుకు అందదు, ఇంటి నెంబర్ బట్టి ఇంట్లో ఇచ్చేస్తారు. ఏడ్సావులే, అలా ఎవ్వరూ రాసుకోరు. ఇంటి పేరు లేకుండా భర్త పేరు లేకుండా ఆడవాళ్ళకి ఉత్తరాలు రాయడం మర్యాదే కాదు అన్నాడు. తర్వాత ఎప్పుడో జానకి సత్యంతో ఆ మాట అంటే సత్యం నవ్వి, ఈ ఉత్తరం మహారాజా శ్రీ 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 వెంకట్రావుల గారికి చూపించి తర్వాతే వారి పాదదాసికి అప్పగించగోతాను అని రాస్తానులే ఈసారి నుంచి అన్నాడు. సత్యం జానకి ఉత్తరాల మీద అడ్రస్ రాసే పద్ధతి ఏమీ మార్చలేదు. వెంకట్రావు తన పేరు కోసం, తన పదవి కోసం చూసి చూసి నిరాశ చేసుకున్నాడు తొందరలోనే. ఇప్పుడు వెంకట్రావు చేతిలో ఉన్న ఉత్తరంలో అయితే జానకి అని పెద్ద పెద్ద తాటికాయలంతా అక్షరాలు రాశాడు సత్యం, కేవలం వెంకట్రావుని ఏడిపించడానికే. వెంకట్రావు ఇంటి నెంబర్తో నెలకి 10 ఉత్తరాలు వస్తాయి. అందులో 8 ఉత్తరాలు జానకే ఉంటాయి. జానకి ఉత్తరం వచ్చినప్పుడల్లా వెంకట్రావుకి పెద్ద అవమానమే. జానకి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ వెంకట్రావు చేతిలో పెడితే మాత్రం ముందు వెంకట్రావే చదువుతాడు. అది కవర్ అయినా సరే తనే చింపుతాడు. జానకి ఆ విషయంలో అభ్యంతరమే ఉండదు. ఇప్పుడు సమయానికి విశాలాక్షి రాకుండా ఉంటే ఆ ఉత్తరం వెంకట్రావే అందుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడే. సత్యం జానకి ఏం బోధిస్తున్నాడో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉంది అతనికి. పైగా ఈ ఉత్తరం కిలో బరువుంది. తన వస్తువేదో ఇచ్చేస్తున్నట్లు చేతిలో ఉత్తరం ఇవ్వలేక విశాలాక్షికిచ్చి జానకి ఇచ్చేయమన్నట్టు ఇచ్చేయండి అని గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల సేపు అద్దాన్ని అన్ని కోణాల్లో తిప్పి తలదువ్వుకుని మొహానికి స్నో రాసి పౌడర్ అద్ది జానకి ఉతికి ఇస్త్రీ చేసి పెట్టిన రుమాలు జేబులో పెట్టుకుని చివరిసారి మళ్ళీ అద్దంలో చూసుకుని అమ్మా నేను వెళ్తున్నాను అని బూట్లో వేసుకుని గేటు దాకా వెళ్ళాడు. అక్కడ ఆగి ఏదో గుర్తొచ్చినట్లు అమ్మా ఒకసారి ఇలారా అని కేక పెట్టాడు. తల్లి ఉత్సాహంతో వెళ్ళింది. ఆ ఉత్తరం ఎక్కడ పెడుతుందో చూడు అన్నాడు. తల్లి ఇరుకన పడింది. కొడుకు ఇటు బయలుదేరగానే తను అటు బయలుదేరదాము అనుకుంది. పైగా కొత్త సినిమా ప్రోగ్రాం. అలాగేలే అని తటపటాయిస్తూ ఒప్పుకుంది. వెంకట్రావు హుషారుగా వెళ్ళిపోయాడు. జానకి ఉత్తరం చదివి పూర్తి చేసేదాకా అత్త అక్కడక్కడే తచ్చాడింది. ఎవరు రాశారేమిటి, మీ అన్నయ్యేనా అని అడిగింది. ఊ అని ఊరుకుంది జానకి. ఏమిటి విశేషాలు, అందరూ బాగున్నారట్నా అని సరిపెట్టింది జానకి. అత్తకి తన బ్యాటరీ కార్యక్రమం గుర్తొచ్చి కాకలేక నెమ్మదిగా వీధి గుమ్మంలో నుంచి బయటపడింది. అప్పటిదాకా పత్రిక చదువుతూ కూర్చున్న విశాలాక్షి పత్రిక మూసి మీ అన్నయ్య రాశాడా అని అడిగింది. పెద్ద ఆలోచనలతో బయటపడి ఆ ఆపదను తట్టుకుని హడలిపోతున్నట్లుగా కూర్చుంది జానకి. మా అన్నయ్య ఏవి అర్థం చేసుకోడు అంది దిగాలుగా. ఏం రాశాడు? ఉత్తరం విశాలాక్షికి అందించింది. మీ అన్నయ్య ఉత్తరాలు సరదాగా ఉంటాయే అంటూ విశాలాక్షి ఉత్తరం విప్పింది. జానకి విముక్తి 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వచ్చి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.